ఒకానొకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక కష్టపడి పనిచేసే రైతు తన పొలాన్ని సిద్ధం చేసి పంట వేయడానికి ఎన్నో నెలలు శ్రమించాడు. పంట ఏపుగా పచ్చగా పెరగడంతో ఒక తల్లి పిచ్చుక గూడు కట్టుకోవడానికి అది సరైన ప్రదేశమని భావించింది. అక్కడ అది 2 గుడ్లు పెట్టింది. కొద్ది రోజులకే 2 అందమైన పిల్ల పిచ్చుకలు బయటకు వచ్చాయి. ఆ తల్లి పిచ్చుక తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ప్రతిరోజూ అడవి నుండి ఆహారం తెచ్చి పెడుతుండేది. ఆ పచ్చని పంట పొలంలో అవి ఎంతో క్షేమంగా, సంతోషంగా జీవించసాగాయి. ఒకరోజు తల్లి పిచ్చుక తిరిగి వచ్చేసరికి తన పిల్లలు భయంతో వణికిపోవడం గమనించింది. మరుసటి రోజు పంట కోయడానికి తన కొడుకుని పంపిస్తానని రైతు తన కొడుకుతో చెప్పాడని ఆ పిల్లలు తల్లికి వివరించాయి. తమకు ఇంకా ఎగరడం రాకపోవడంతో అవి చాలా భయపడ్డాయి. అయితే తల్లి పిచ్చుక నవ్వి ప్రశాంతంగా ఇలా అంది, ఏమీ చింతించకండి, రేపు రైతు కొడుకు రాడు. మీరు క్షేమంగానే ఉంటారు. ఆమె ఊహించినట్లుగానే మరుసటి రోజు గడిచింది. పంట కోయడానికి ఎవరూ రాలేదు. కొన్ని రోజుల తర్వాత తల్లి పిచ్చుక తిరిగి వచ్చినప్పుడు మళ్లీ తన పిల్లలు భయపడటం చూసింది. ఈసారి రైతు వచ్చి మరుసటి రోజు పంట కోయడానికి కూలీలను పంపిస్తానని చెప్పాడని అవి చెప్పాయి. ఈసారి కూడా తల్లి ప్రశాంతంగా ఉండి, భయపడొద్దని, కూలీలు కూడా రారని తన పిల్లలకు భరోసా ఇచ్చింది. ఆమె చెప్పినట్లే మరుసటి రోజు కూడా ఎవరూ రాలేదు. పొలం అలాగే ఉంది. చివరికి రైతు మూడవసారి పొలాన్ని సందర్శించాడు. ఈసారి పిల్లలు అంతగా భయపడలేదు. ఎందుకంటే ఎలాగూ ఎవరూ రారని అవి నమ్మాయి. అవి తన తల్లితో ఇలా చెప్పాయి, రైతు వచ్చి ఇతరుల కోసం వేచి చూసి నేను చాలా సమయం వృధా చేశాను. ఇక నేను ఆగలేను. రేపు నేనే స్వయంగా వచ్చి పంట కోస్తాను అని అన్నాడు. ఇది విన్న తల్లి పిచ్చుక ముఖం గంభీరంగా మారింది. ఆమె తన పిల్లలతో, మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. మనం ఇక ఇక్కడ ఉండలేము అని చెప్పింది. ఈసారి ఆమెకు అంత నమ్మకం ఎలా కలిగిందని పిల్లలు ఆశ్చర్యపోయారు. అప్పుడు తల్లి పిచ్చుక ఇలా వివరించింది, మొదటిసారి అతను తన కొడుకుపై, రెండోసారి కూలీలపై ఆధారపడ్డాడు. మనుషులు తమ పని కోసం ఇతరులపై ఆధారపడినప్పుడు ఆ పని తరచుగా పూర్తి కాదు. కాని ఈసారి ఆ పనిని తనే స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే అతను ఖచ్చితంగా వస్తాడు. రెక్కలు వచ్చి బలంగా తయారైన పిల్ల పిచ్చుకలు తమ తల్లితో కలిసి కొత్త నివాసానికి ఎగిరిపోయాయి. మరుసటి రోజు ఉదయాన్నే రైతు తన పనిముట్లతో వచ్చి స్వయంగా పంట కోయడం మొదలుపెట్టాడు. నీతి: ఇతరులపై పూర్తిగా ఆధారపడటం అనేది బలహీనత. ఇది సోమరితనానికి మరియు పనులు పూర్తి కాకపోవడానికి దారితీస్తుంది. సహాయం కోరడంలో తప్పు లేదు, కాని మన పనులకు మనం బాధ్యత వహించినప్పుడే నిజమైన విజయం మరియు పురోగతి లభిస్తాయి. స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ అనేది సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన